డబ్బు తీసుకుంటాడు. బ్రోకర్ అనే వ్యక్తి ఏదన్నా లాభం కోరుకుంటాడు. కానీ యేసుక్రీస్తు ఆయన మన బ్రోకర్ కాదు, ఆయన మన ఈజ్ అవర్ మీడియేటర్. కొన్నిసార్లు ఒక పెళ్లి ఫిక్స్ కావాలంటే మధ్యవర్తి పైన ఉంటారు కదండి, ఆ మధ్యవర్తి కానీ పైసలు తీసుకుంటారు కదా. అబ్బాయి దగ్గర ఒక 10,000, అమ్మాయి దగ్గర లాంఛనాలు కదా అయ్యగారు, సో తీసుకుంటాడు. కానీ యేసుక్రీస్తు అలా చేయలేదు. ఆయన ఎలాంటి మన ఆయన ఆశించకుండా, మన దగ్గర ఎలాంటి డబ్బు తీసుకోకుండా సంపూర్ణంగా ఆయన ఉచితంగా మనకు మధ్యవర్తిగా ఆయన ప్రవర్తించినట్టుగా మనకు దేవుని వాక్యం కనిపిస్తుంది. సో మొదటిది యేసుక్రీస్తు మనకి ఏ విషయంలో మధ్యవర్తి కదా, మనం తిమోతికి రాసిన మొదటి పత్రిక తీసుకున్నాం. ఫస్ట్ తిమోతికి రాసిన మొదటి పత్రిక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఏ విషయంలో మనకు మొదటిగా మధ్యవర్తి. 6 విషయాలు ఉన్నాయి కదా, నేను ఎవరెవరు ముగించుకుంటాను. జస్ట్ అందరూ కొద్దిగా ఆసక్తిగా వాక్యం విన్నట్లయితే అది మనకు ఆశీర్వదకరంగా ఉంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం అందరూ తీసిన తర్వాత నేను చదువుతాను, గమనించాను. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయదనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలమందు ఇయ్యబడను. మళ్ళా చదువుతాను. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన ప్రయత్నముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడును. మొదటిగా ప్రియులారా, మనం ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు మన రక్షణకు మధ్యవర్తి. దేనికి మధ్యవర్తి? రక్షణకు, మన పాప క్షమాపణకు, లేకుంటే మన రక్షణకు ఆయన మధ్యవర్తి. ఇక్కడ ఏంటంటే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మనుషులకు మధ్యవర్తి ఒక్కడే. ఇక్కడ యేసు ప్రభును నరులకు క్రీస్తు అన్నారు. ఎందుకు అక్కడ దేవుడు అని రాయాలంటే ఈ లోకంలో యేసుక్రీస్తు ఉన్నప్పుడు కూడా ఆయన మనిషిగానే జీవించాడు. బైబిల్ రాయబడింది ఆయన కన్నీళ్లు విడిచాడు. అంటే ఒక మనిషికి ఉండే ఫీలింగ్స్ అని యేసు ప్రభుకు బైబిల్లో మనం గమనించుకుంటాం. నాదర్ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఏడుస్తుంటే యేసు ప్రభు ఆ బాధ తట్టుకోలేక యేసు కన్నీళ్లు విడిచాను. సండే స్కూల్లో షార్టెస్ట్ మెమరీ వర్స్, సండే స్కూల్లో వాక్యం నేర్చుకున్నప్పుడు వాళ్ళు చిన్నపిల్లలకు నేర్పిస్తారు. జాన్ 11:35 యేసు క్రీస్తు కన్నీళ్లు విడిచాడు. రెండవది యేసుక్రీస్తు ఆ పడవలో ఆయన నిద్రించాడు. అంటే మనిషికి ఏమేమి మనం చేస్తామో అన్నీ యేసు ప్రభువులో ఉన్నాయి. మూడవది యేసుక్రీస్తు మార్కు సువార్త 2వ అధ్యాయంలో వారిని కోపముతో కలయచూచెను. యేసు ప్రభు కోపంతో చూచాడు అని. యేసుక్రీస్తు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క పాలు దగ్గర ఏమన్నాడంట, నాకు దాహం ఏమివ్వండి, నీళ్ళు ఇవ్వండి, శిలువలో చనిపోతుందని నాకు దాహం అంతేనా? యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు కదా ఆయన ప్రార్థించాడు అని ఉంది. గెత్సేమనే కోటలో ప్రార్థించేవాడు, కొండపైకి వెళ్ళి ఆయన ప్రార్థించేవాడు. మన మాదిరి ఈ లోకంలో ఆయన కానీ 40 రోజులు ఉపవాసం చేశాడంట. ఒక మనిషికి ఈ లోకంలో ఏమి ఆయన భోజనం తిన్నాడని ఉంది, ఆయన భోజనం వడ్డించాడు. సో ఈ రకంగా ఈ వాక్యం లేకపోతే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఎవరు ఆ మధ్యవర్తి? క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు, అంటే సర్వలోకం కొరకు తన్ను తాను క్రయధనముగా అర్పించుకునేది. వెతికిన మధ్యవర్తి తన్ను తాను అర్పించుకున్నాడు కాబట్టి ఆ దేవునికి నరులకు ఈయన మధ్యవర్తిగా మారాడు.
ఏంటి ఆయన తను సమర్పించుకున్నది? ఆయన రక్తాన్ని చిందించి ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన మనందరి కొరకు చనిపోయాడు. అందుకే ఆయన మన రక్షకుడు. సో యేసుక్రీస్తు ఏ విషయంలో మధ్యవర్తి అంటే మన రక్షణకు ఆయన మధ్యవర్తి. బైబిల్ ఒక వాక్యం ఉంది, ఈ నామము తప్ప ఏ నామం ఉంది కానీ ఏ మనుషునికి రక్షణ లేదు, దొరకదు, ఉండదు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో 12వ వచనం చూసుకుందాం. ఇక్కడ పేతురు వాక్యం చెప్తూ ఈ మాట అంటాడు. 4వ అధ్యాయము 12వ వచనం. అందరు తీసిన తర్వాత చదువుతాం. మరియు ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశం కింద మనుషులలో తీయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. మళ్ళా మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశం కింద మనుషులలో తీయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. సో ఇక్కడ ప్రియులారా పేతురు వాక్యం చెప్తూ ఒక మాట అంటాడు, ఈ నామములోనే మనకు రక్షణ, వేరే నామములో మనకు రక్షణ లేదు. భూమి కింద లేకపోతే ఆకాశం కింద నరుల మధ్య ఏ నామములో కానీ మనకు రక్షణ కలగదు. ప్రపంచంలో చాలా మంది ఒకే రక్షణ కొరకు ఏదో మార్గాన్ని వెతుక్కుంటారు. సామెతల గ్రంథము 14:12 ఏంటంటే ప్రతి మనిషిని వెతుక సరళమైన సరైన మార్గం కలదు, కనుక అంతము మరణం అంటారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రక్షణ గురించి ఏదో ప్రయత్నం చేస్తుంటారు. పిల్లల ఏదో త్రోవలు వెతుకుంటారు, ఏదో ప్రయత్నం చేస్తుంటారు. కానీ బైబిల్ రాయబడింది అది చివరికి మరణానికి నడిపిస్తుంది. ఇక్కడ మరణం అంటే ఏదో శారీరక మరణం కాదు, హార్ట్ అటాక్ వచ్చో లేకపోతే అనారోగ్యం చనిపోవడం ఆ మరణం కాదు. ఇది నిత్య నరకం గురించి మాట్లాడుతుంది. బైబిల్లో మరణము అన్నప్పుడల్లా అది దేన్ని సూచిస్తుందంటే నిత్య మరణం, నిత్య నరకంలో ఆ వ్యక్తి వేయబడడం. సో కాబట్టి యేసుక్రీస్తు మన మధ్యవర్తి. దేనికి మన మధ్యవర్తి అయిన మన రక్షణ చదివాం కదా, ఈ నామం తప్ప వేరే నామంలో మనకు రక్షణ లేదు. ఆకాశం కింద మనుషుల మధ్య ఈ నామం తప్ప వేరే నామం ఎంత ప్రయత్నం చేయండి ఎవరు ఎక్కువ కానివ్వండి, చివరికి మనకు తెలుసు పిల్లల యేసుక్రీస్తు నామంలోనే ఒక వ్యక్తి రక్షణ. ఇంకొక వాక్యం ఉంది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం తీసుకున్నట్లయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. రెండవ అధ్యాయము 9వ వచనం చదువు. అందుచేతను పరలోకమున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించారు. అలా చదువుతాను 2 పిల్లలు. అందుచేత పరలోకమున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాను. ఈ 3 వచనాలు మనకి చెప్పిన పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీటి అందే కానీ ప్రతి నామము, ప్రతి మనిషి మోకాలు ఉంగుతారంట రాయలమ్మ దేవుని ముందు. యేసుక్రీస్తు నిజమైన దేవుడని నోటితో ఆ రోజు వస్తుందంట ప్రియులారా, ఆ రోజు వస్తుందంట. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు దేవుని వాక్యం
ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. మోకాళ్ళొంగి యేసుక్రీస్తు నిజమైన దేవుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసుక్రీస్తు ఎవరంటే ఆయన మన దేనికి మధ్యవర్తి తప్పిగా మన రక్షణ. గుర్తుపెట్టుకోండి ఈ మాట, దేనికి మధ్యవర్తి? మన రక్షణ. ఈ నామం తప్ప వేరే నామం లేదు. భూమి మీద మనుషుల మధ్య ఆకాశం కింద ఈ నామం తప్ప వేరే నామంలో మనకు రక్షణ లేదు. యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఏంటో ఈరోజు మనం ధ్యానించుకుంటాం. సో మొదటిది యేసుక్రీస్తు మన పాపులకు సారీ మన రక్షణకు ఆయన మంచిది. అంటే మనం దేవుడి రాజ్యంలో ప్రవేశించాలా అంటే మొదటి స్టెప్ మనం రక్షణ పొందాలి. ఆ రక్షణ పొందాలంటే యేసుప్రభు నామంలోనే మనం రక్షణ పొందగలుగుతాం. కానీ వేరే నామంలో ఏది వేసుకున్నా కానీ ఆ వ్యక్తికి రక్షణ కలగదు. ఈ వాక్యం రెండో, యేసుక్రీస్తు దేనికి మధ్యవర్తి అంటే యేసుక్రీస్తు మన పాపాలు ఒప్పుకోవడానికి ఆయన మధ్యవర్తి. మాకు గుర్తుపెట్టుకుని ఈ వాక్యము, మన పాపాలు ఒప్పుకోవడానికి యేసుక్రీస్తు మధ్యవర్తి. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీటర్, యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడు ఆనంద్ గారు అంటే మార్కు సువార్త. ఇప్పుడు యేసుక్రీస్తు పొజిషన్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తున్నాం. మార్కు 16:19. ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఇలాగూ యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత 40 రోజులు వాళ్ళతో గడిపిన తర్వాత ఒలీవల కొండ నుంచి ఆయన పరలోకానికి ఆరోహణమవుతూ ఇక్కడ రాశాడు ప్రియుడా, ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఎక్కడున్నాడంట ఇప్పుడు దేవుడు? యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఆసీనుడు అంటే కూర్చున్నాడు. యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత 40 రోజులు శిష్యులతో ఉన్నాడంట, కనబడ్డాడంట, వాళ్ళకు భోంచేశాడంట, వాళ్ళని గద్దించాడంట, వాళ్ళకు ఆజ్ఞ ఇచ్చాడంటే మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించాలి, అందరిని శిష్యులుగా చేయండి, బాప్తిసం ఇవ్వండి అని చెప్పిన తర్వాత ఆయన ఒలీవల కొండ నుంచి అలాగే ఆరోహణ పైకి పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆరోహణమై ఎక్కడ పోయి కూర్చున్నాడంట? తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఆసీనుడై ఉన్నాడు. మరి ఆయన ఏం చేస్తున్నాడు పిల్లల? ఆసీనుడై పీటర్ మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ఇది చాలా ముఖ్యం పిల్లల. యేసుక్రీస్తు తండ్రి పక్కన ఊరికినాడు, కూర్చోలేదు. ఏం చేస్తున్నాడంట? ఆయన మన కొరకు విజ్ఞాపన ప్రార్థన. మన కొరకు ఆయన ప్రార్థన చేయడం ఏంటి అంటే, మనం ఏదైనా తప్పులు చేసినప్పుడు, ఏదైనా పాపం చేసినప్పుడు మనం ఒప్పుకుంటాం కదా, దేవా నా పాపాలను క్షమించమన్నప్పుడు యేసుక్రీస్తు ఇమ్మీడియట్గా ఏ తండ్రి పక్కన నిలబడి, తండ్రి నాకు ఈ వ్యక్తి తెలుసు, నాకు రోహిత్ తెలుసు, నాకు అలెగ్జాండర్ గారు తెలుసు, నాకు ప్రతాప్ తెలుసు, నాకు సైమన్ తెలుసు, వీళ్ళు చాలా ప్రభావ ఎదిగిన వారు, వాక్యంలో తెలుసుకున్న వారు, ఏదో బై మిస్టేక్ ఏదో జరిగింది ప్రభావ, వారిని క్షమించమని కుమారుడు తండ్రి వద్ద వేడుకుంటాడంట రాయడం. ఈ వాక్యం ఎక్కడుందంటే 1 యోహాను గ్రంథము పత్రిక 1 John chapter 2 2వ అధ్యాయం 1వ వచనము. మనం పాపాలు ఒప్పుకున్న వెంటనే ఆ పాపాలను యేసుక్రీస్తు తండ్రి వద్ద అడిగి మనం చేసిన తప్పులను తండ్రి దేవుడు క్షమిస్తాడు. మన యేసుక్రీస్తు ఇప్పుడు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనము. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు మనకు ఉత్తరవాది అంటే అడ్వకేటు తండ్రి వద్ద మనకున్నాడు.
ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. గమనించండి ప్రియులారా, ఇక్కడ యోహాను రాస్తూ ఏమంటాడంటే, నా చిన్న పిల్లలారా. ఇక్కడ సండే స్కూల్ పిల్లలకు రాయట్లేదు ప్రియులారా, ఆయన ఎవరికి రాస్తున్నాడంట? మన పెద్దలకి అడల్ట్స్కే రాస్తున్నాడు పీటర్. ఎందుకంటే ఆయన ఈ పుస్తకం రాసేటప్పుడు ఈ మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను అండ్ ప్రకటన గ్రంథం అది రాసినప్పుడు ఆయన కొద్దిగా వృద్ధుడు అంట. మేబీ 85 to 90 years వయసులో ఉండుండొచ్చు అని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు ప్రియులరా. సో వాళ్ళు ప్రియులరా ఆ 85-90 సంవత్సరాల వయసులో ఈయనకు అందరూ చిన్నపిల్లల మాదిరి కనపడ్డారంట. మాకు తుకారాం గేట్ బ్యాప్టిస్ట్ చర్చ్లో పాస్టర్ ఉండేవారు సార్. ఆయన ప్రతి ఒక్కరిని నోరు తెరిస్తే అమ్మ అనేవాడు. క్వీనమ్మ, రాయలమ్మ, సునీతమ్మ, జయంతి అమ్మ, ఎక్కడ ఏదైనా మిస్టేక్ జరుగుతుందేమని అమ్మ అనే మాట ఆయన యూజ్ చేసేవాడు. ఆ రకంగా ప్రియులుగా యేసుక్రీస్తు మన అందరి కొరకు అంటే సో యోహాను రాష్ట్రపు ఆయన 90 సంవత్సరాలు కాబట్టి ప్రాబ్లీ నా కుమారులారా, నా చిన్నపిల్లలారా అని బోధిస్తూ ఆయన ఏమంటాడంటే, నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకండి. లేదు బై మిస్టేక్ ఏదో పాపం జరిగిందే అనుకోండి, అప్పుడు అంటాడు మీరేం దిగులు పడద్దు, యేసుక్రీస్తు ఉత్తరవాది మనకు తండ్రి యొక్క ఉన్నాడు. ఆయన మన కొరకే కాకుండా సర్వలోకం కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సో అందుకని మనం ఏం చేయాలో తెలియదు కదా, తప్పు జరిగింది, ఏదో మన ద్వారా ఏదైనా మిస్టేక్ జరిగింది అయినప్పుడు మన తక్షణం దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. తండ్రి ఆయన రియల్లీ సారీ కొంత కడగలున్నప్పుడు యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుని ఆయన లేచి చెప్తాడంట, తండ్రి నాకు ఈ వ్యక్తి తెలుసు కదరికి నాకు ఈ వ్యక్తి తెలుసు, ఈ వ్యక్తిని నువ్వు క్షమించండి ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు మన పాపాలు. సో ప్రియులారా, యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని ఏం చేస్తున్నాడంట? ఆశ మన కొరకు ప్రార్థన చేయించున్నాడు. అంటే చెప్పండి, ఇప్పుడు మన పాపాలు మన యొక్క ప్రార్థన మధ్యవర్తి ఎవరంట? యేసుక్రీస్తు పీటర్. మన పాపాలు ఒప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు దాన్ని తీసుకొని తండ్రి దగ్గరికి వెళ్తారంట. ప్రభువా తెరిచి తెలవక చేశాడు, లేకపోతే రోహిత్ తెలవక చేశాడు, ప్లీజ్ ప్రభువా నేను రికమెండ్ చేస్తున్నా ఈ వ్యక్తిని. ఇంకొక వాక్యం చూపిస్తాను. రోగిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, చాలా ముఖ్యమైన వాక్యం, అండర్లైన్ చేసుకుంటే బాగుంటుంది. రోగిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం తీసుకుందాం. 8:34. అందరు తీసిన తర్వాత చదువుతారు. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపము కూడా చేయవాడు ఆయనే. మీరు అండర్లైన్ చేసుకుంటున్నారు, చాలా ముఖ్యమైన వాడు. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును, మన కొరకు ఏం చేస్తున్నాడంట పిల్లరా? విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. మీరు అర్థమైంది కదా పీటర్? మన కొరకు యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంట సూచిస్తే గారు? విజ్ఞాపన అంటే అర్థం ఏంటి? ప్రార్థన. తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మనం ఏదైనా తప్పు చేస్తే మనం క్షమించమని అడిగినప్పుడే యేసుక్రీస్తు మన కేసు తీసుకెళ్తాడు. అడ్వకేట్, ఉత్తరవాది. జడ్జికి క్రిమినల్ మధ్యలో ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన పేరు అడ్వకేట్ అంటారు కదా ప్రియులారా. ఈ అడ్వకేట్ మన కేసు లాయర్ జడ్జికి చెప్తాడంట, ప్రభు ఈయన అలా చేయలేదు, ఈయన ఇంటెన్షన్ అది కాదు, ఈయన కావాల్సింది చేయలేదు, బై మిస్టేక్ జరిగిందని చెప్పి యేసుక్రీస్తు తండ్రి మన కేసు తీసుకెళ్తాడు ప్రియులారా. అప్పుడు తండ్రి మన కేసు కొట్టేసి క్షమిస్తాడు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు మన పాపాలకు
పశ్చాత్తాపడ్డప్పుడు మన పాపాలు ఒప్పుకున్న తర్వాత తండ్రి యొక్క మన కేసు తీసుకెళ్ళి ఆయన ప్రార్థన చేసి మన పాపాలను చేయాలి. అందుకనే మనం ఎవరికి ప్రార్థన చేయకూడదండి. మనము ఏ తండ్రికే ప్రార్థన చేయాలి. యేసుప్రభు నామంలో అది మూడో పాయింట్ నేను చెప్తాను. సో రెండవది, యేసుక్రీస్తు దేనికి మధ్యవర్తంతో రోహిత్? మన పాప క్షమాపణ, అంటే మన పాపాలు ఒప్పుకోవడానికి ఈజ్ అ మీడియేటర్ ఫర్ కన్ఫెషన్. మన పాపాలు ఒప్పుకున్న వెంటనే యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మన కొరకు విజ్ఞాపన చేసి తండ్రి చెప్తాడంట, ప్రభా సునీత గారు తెలవగ చేశారు, సైన్యం తెలవగ చేశారు, వారిని క్షమించనున్నప్పుడు తండ్రి దేవుడు మన పాపాలను క్షమించారు. మూడో, యేసుక్రీస్తు దేనికి మధ్యవర్తి ప్రియులరా? యేసుక్రీస్తు మన ప్రార్థనలకు మధ్యవర్తి. ఇందాక మన పాపాలు ఒప్పుకోవడానికి మధ్యవర్తి, దానికన్నా ముందు మన రక్షణకు మధ్యవర్తి, ఇప్పుడు యేసుక్రీస్తు మన ప్రార్థనలకు మధ్యవర్తి. ఏ రకంగా ప్రియులరా? మనము యేసు ప్రభు నామములో తండ్రిని ఏదడిగినా ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలాసార్లు మనం నేర్చుకున్నాం, మళ్ళా ప్రియులరా నేను చెప్తాను. మనం ఎవరికి ప్రార్థన చేయాలంటే ప్రియులరా? తండ్రికి మనం ప్రార్థన చేయాలి. చెప్పండి, ఎవరికి ప్రార్థన చేయాలి? తండ్రికి ప్రార్థన చేయాలి. గమనించి చాలా ముఖ్యమైన వాక్యం. యేసుక్రీస్తు మనకి ఏమని ప్రార్థన నేర్పించాడు చెప్పండి. మీరు ప్రతాప్ చెప్తాడు. ప్రతాప్ ఏమని నేర్పించాడు ప్రార్థన యేసుక్రీస్తు శిష్యులకు? పరలోకమందున్న మా తండ్రి. సో వెన్ యూ ప్రే యు అడ్రస్ టు ద ఫాదర్. మనం ప్రార్థించినప్పుడు తండ్రిని అడ్రస్ చేయాలంట ప్రియులరా. చాలాసార్లు ఓ యేసయ్య తప్పేం లేదు ప్రియులరా, కాకపోతే ప్రార్థించినప్పుడు ఏదైనా వేడుకున్నప్పుడు మనం తండ్రికే వేడుకోవాలంట. మత్తయి సువార్త 6:6 మీరు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యముందున మీ తండ్రికి ప్రార్థన చేయండి. శిష్యులకు చెప్తున్నాడు, మీరు ప్రార్థించేటప్పుడు ఇలా ప్రార్థన చేయండి, పరలోకముందునమా, చెప్పండి, పరలోకముందునమా తండ్రి. ఒక కుమారుడు తండ్రిని రొట్టె అడిగితే ఆయన రాయి ఇచ్చునా, చేపను అడిగితే పాములు ఇచ్చునా, గుడ్డు అడిగితే తేలు ఇచ్చునా, చెడ్డవారైన మీరే మీ పిల్లలకు మంచి ఈగులను కోరినప్పుడు ఓకే, మీ పరలోకం తండ్రి ఆయన పరిశుద్ధాత్మ అడిగే వారికి దురాత్మను ఇస్తాడా? యేసు ప్రభు ఏమని ప్రేయర్ చేశాడు శిలువలో? తండ్రి మీరేమి మొదటి మాట, తండ్రి మీరేమి చేయించున్నారు మీరు ఎదురు కాబట్టి మీరు ఆయించండి. ఈవెన్ యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థించాడు ప్రియులారా. గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట రక్తముగా మారి ఈ చిన్న చిన్న నరాలన్నీ పగిలిపోయాయంట ప్రియులారా. పగిలిపోయి మొత్తం బ్లడ్ వస్తుందంట. ఏమని ప్రార్థించాడంట రాయలం అక్కడ? తండ్రి ఈ పాత్రను ఆయన గురించి తొలగించండి, ఆయనగా నా చిత్తం కాదు ఈ చిత్తమే. 3 సార్లు అలా ప్రార్థన. యేసుక్రీస్తు తండ్రికే ప్రార్థించాడు. మనకు కానీ ఏమని నేర్పిస్తున్నారు? మీరు ప్రార్థించుతూ ఎవరు ప్రార్థన చేయాలా? తండ్రి. బైబిల్లో ఎక్కడే కానీ ప్రియులారా మనం యేసు ప్రభుకు ప్రార్థించాలనే మాట ఉండదు. రొట్టె తీసుకుని తండ్రి ఈ రొట్టెను ఆశీర్వదించని దేవుడు ఆయన చెప్తాడు. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ఆకాశం వైపు తలెత్తి తండ్రి నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఎవ్రీ టైమ్ జీసస్ తండ్రి తండ్రి తండ్రి, నా తండ్రి, పరలోకం తండ్రి, నా తండ్రి, దైవ తండ్రి. ఎప్పుడు మనం ప్రార్థించినప్పుడు యేసు మనకు నేర్పించింది పరలోకమున్న మా తండ్రి. క్వశ్చన్ ఏంటంటే మరి యేసు ప్రభు ప్రేయర్ చేయలేమా? చేయదు. ఎవరు చేయాలా? యేసు ప్రభు నేర్పించాడు కదా. రైట్. ఆ తండ్రిని గారు ఎలా ప్రార్థించాలంట? యేసుక్రీస్తు నామంలో మనం ప్రార్థించాలి. ఎవరి నామంలో ప్రార్థించాలంట? పీటర్ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం అనాలా, లేకపోతే ఆ ప్రార్థన ఇస్ నాట్ వ్యాలిడ్. దేవుడు మేబీ ఆన్సర్ చేయకపోతే ఎందుకంటే యేసుక్రీస్తు మన ప్రార్థనలకు మధ్యవర్తి. ఆ వాక్యం తీసుకుందామండి. యోహాను సువార్త 16:23 అందరు తీయండి, నేను చదువుతాను ప్రియులారా. యోహాను సువార్త 16వ అధ్యాయము
23వ వచనం అందరూ ఈ వాక్యాలు చూడండి. ఆ దినమున అంటే నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు అంటున్నాడు, ఆ దినమున నేను తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నప్పుడు మీరు దేని కూర్చి నన్ను అడగరు. భూమి మీద ఉన్న వరకు నన్ను అడిగారు, కానీ నేను పరలోకానికి వెళ్ళి నా తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న తర్వాత మీరు నన్ను ఏమి అడగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించిన మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దినమున ఏ దినమున యేసు ప్రభు అంటున్నట్టు కదా, నేను పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న దినమందు ఆ దినమున మీరు నన్ను ఏమి అడగరు. మీరు నా పేరిట తండ్రిని ఏమడిగినా ఆయన మీకు అనుగ్రహించును. చెప్పండి ప్రియులారా, మనం ఎవరికి ప్రార్థించాలా? తండ్రికి ప్రార్థించాలా? ఎవరి నామంలో ప్రార్థించాలా? యేసు నామములో. నా పేరిట మీరు తండ్రిని ఏది అడిగినా ఆయన మీకు ఇస్తాడు. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు ప్రతి ప్రార్థన ఎండింగ్ లో యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి అన్నప్పుడే ఆ ప్రార్థనకు వ్యాలిడ్ అండి. మనం డైరెక్ట్ గా తండ్రిని అడగలేదు. మీకు ఇదంతా తెలుసో లేదో, ఈ రోజు వరకు యూదులు, ముస్లిమ్స్, ఈ జెహోవాస్ విట్నెస్ అని ఒకటి గుర్తున్నారు. వీళ్ళంతా డైరెక్ట్ గా తండ్రిని అడుగుతారు. వాళ్ళు యేసు ప్రభు నామంలో అడగరు. కానీ బైబిల్ ప్రభు నేర్పించింది, మీరు నా నామంలో తండ్రిని ఏది అడిగినా ఆయన అనుగ్రహిస్తారు. ఇంకొక వాక్యం తీసుకుందాం. అదే యోహాను సువార్త 17:16. 17:16. యోహాను సువార్త 17:16. మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో. వినండి ప్రియులారా, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు అనే మాట. వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్ ఫాదర్ విల్ డూ ఇట్. చెప్పండి నాన్న, ఎవరు ప్రార్థన చేయాలి మనము? తండ్రి. చాలా మంది తెలియదు కదా. చిన్న చిన్న జాతకాలు చెప్పాను. మా ఫ్రెండ్స్ చిన్న ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి మా మమ్మీ అని, వాళ్ళ సన్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి మమ్మీ అని, వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ అనేది. మేము ఆమెను ఎత్తుకునేవాళ్ళు, ఎందుకంటే తెలియదు కాబట్టి చిన్నప్పుడు. ఇప్పుడు ఆమె ఎంత పెద్దగా 14 సంవత్సరాలు నా దగ్గరికి వచ్చినప్పుడు మమ్మీ అంటే ఏమనుకోవాలా, మెంటలీ రాంగ్. సేమ్ థింగ్. మనకు తెలియనప్పుడు ఓ యేసయ్యా అని ప్రార్థన చేశాం, కానీ ఇప్పుడు మనకు వాక్యం తెలుసు కదా జయంతి. వాక్యం తెలిసిన తర్వాత నేను మళ్ళా మనం క్రీడగా ఏదో చేయాలని మాత్రం మీనింగ్ఫుల్గా చేస్తే, లేఖనాల ప్రకారం చేస్తేనే మనకు బ్లెస్సింగ్ క్రీడగా. భూమి ఆకాశం గ్రహించిన నా మాటలు. సో వాక్యం ఉన్నదే జరుగుతుంది రాయాలమ్మా. మన సొంత ఐడియా, మన నాకు ఇష్టం వచ్చినట్టు నేను ప్రేయర్ చేస్తానండి, అలా కుదరదంటండి. యేసు అంటాడు, మీ తండ్రికి నా పేరట ఏది అడిగినా మీకు ఆయన ఇస్తాడు. సో మన రక్షణకు మధ్యవర్తి యేసుక్రీస్తే. రెండోది, మన పాపాలు ఒప్పుకోవడానికి మధ్యవర్తి యేసుక్రీస్తు. ఆయన మనకు ప్రార్థిస్తాడంటే తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని. సుధా గారు, ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడంట? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మనందరూ విజ్ఞాపన చేస్తున్నాడు. ఏం విజ్ఞాపన? మనం ఏదైనా తప్పు చేసి దేవాలను క్షమించమన్నప్పుడు యేసుక్రీస్తు ఆ కేసు తీసుకెళ్లి తండ్రితో ఇస్తాడంట. యోషిక, తండ్రి ఇదిగో సైను ఈరోజు తప్పు చేశాడు, ప్లీజ్ క్షమించండి. ఐ నో హిమ్ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్, ఏదో బై మిస్టేక్ జరిగింది అన్నప్పుడు తండ్రి మన పాపాలు యేసు ప్రభు అడిగినందుకు మన పాపాలు. సో యేసుక్రీస్తు మన పాపాలు ఒప్పుకోవడానికి మధ్యవర్తి. మూడవది, యేసుక్రీస్తు మన ప్రార్థనలకు మధ్యవర్తి. ఇక్కడ మనం చూసాం, మనం తండ్రికి ప్రార్థన చేయాలా, యేసు నామములో ప్రార్థన చేయాలా. మూడవది, పరిశుద్ధాత్మ సహాయంతో మనం ప్రార్థిస్తాం. అది ఎక్కడ ఉందంటే పిల్లల రోమా పత్రిక. మనం ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడంట. రోమా పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమన్స్ 8:26. అందరూ తీసిన తర్వాత నేను చదువు. రోమన్స్ 8:26. అటువలే
ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయించున్నాడు. అంటే మన బలహీనలు ఏ విషయంలో? ఏలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలుసా? తెలియదంట ప్రియులారా, మనకు తెలియదు. కానీ ఉచ్చరింప శక్యము కాని గురువులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా ఏం చేస్తున్నట్ట? విజ్ఞాపనము చేయించున్నాడు. We do not know what to pray. The Spirit of God helps us in our weakness. మనం ప్రార్థనలో బలహీనం అంట ప్రియులారా. మనం అంటే ప్రతి ఒక్కరు భూమి మీద ప్రతి ఒక్కరు మన ప్రేయర్లో చాలా బలహీనం అంట. మనం యుక్తముగా ఏం ప్రార్థన చేయాలో మనకు తెలియదంట. ప్రతాప్ మనం మోకాలు ఉండినప్పుడు ఆత్మ తానే వచ్చి ఆయన మనలో ఉండి ప్రార్థన చేస్తాడు. I don't know what to pray, but when I close my eyes, Holy Spirit will come, He will provide, He will supply the words. అందుకే మనం ప్రార్థించడం చూడండి, మహోన్నతుడా, దయామయుడా, కృపామయుడు, ఈ వర్డ్స్ అని మనకు నార్మల్గా ఉన్నప్పుడు మాట్లాడతామా పిల్లలు? ఆ కళ్ళు చూసుకుంటే చాలు, ప్రార్థన చేద్దాం అనుకుంటే చాలు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనకు అలాంటి మాటలు సప్లై చేసుకుంటాడు. దేవుడు చెప్తాడు. సో వి ప్రే టు ద ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బై ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. తండ్రికి ప్రార్థన చేయాలా? యేసు నామము ప్రతి వాడు మనం ప్రార్థించిన తర్వాత ఎండింగ్ లో యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి అన్నప్పుడే ఆ ప్రార్థన జీవించేవారు. ఇంకోటి ప్రార్థన ఒకటేనా? దెయ్యాలు వెళ్ళగొట్టాలన్నా ఆయన నామంలోనే దెయ్యాలు వెళ్ళగొట్టాలి. రోగం మీద చేతులు ఇచ్చినప్పుడు బాగుంటుందంట. మనం ఎవరికైనా ప్రార్థన చేయాలంటే యేసు నామంలోనే చేయాలంట. సునీత గారు, తండ్రి మిమ్మల్ని వేడుకుంటున్నాం అని కుదరదు, యేసు నామంలో వేడుకుంటున్నాం అనాలి. మార్కు సువార్త 16:17. కొట్టి మన ప్రార్థనలకు మాత్రమే యేసుక్రీస్తు మధ్యవర్తిగా కాదండి. ఇక్కడ చూద్దామా? యేసుక్రీస్తు ఇంకొక విషయానికి ఆయన మర్చిపోయింది. మార్క్ 16:17. ఓకే, 15 నుంచి చెప్తున్నాం. 15. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడు, నమ్మని వారికి శిక్ష విధింపబడు, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏదైనా తర్వాత మాట అండర్లైన్ చేసుకోండి. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టు. చెప్పండి ప్రియులారా, ఎవరి నామమున దయ్యాలు వెళ్ళగొట్టాలా? యేసుక్రీస్తు నామం ఎంత చక్కగా రాయబడింది కదా. నా నామమున దయ్యములను వెళ్ళగొడతారు. ఆనంద్ గారు, ఇక్కడ ఏమైందంటే యేసుప్రభు అంటాడు, సుధా గారు, మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించండి. ఇప్పుడు నేను వెళ్ళి రోహిత్ వాళ్ళ ఇంట్లో వాక్యం చెప్పిన, రోహిత్ వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ బ్రదర్ అందరూ ప్రభు నమ్ముకొని బాప్తిసం తీసుకుని నేను వెళ్ళిపోయినా. నేను ఏ బెంగళూరులో లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోయాను. అప్పుడు వీళ్ళు ఏం చేశారంట, ఎవరైతే నమ్మారో ఈ నమ్మిన వారు నా నామమున దెయ్యాలను వెళ్ళగొట్టు. నేను కాదండి, నేను వెళ్ళిపోయినా, హైదరాబాద్ బెంగళూరుకి వెళ్ళిపోయాను, సువార్తను ప్రకటించి వెళ్ళిపోయాను. ఇప్పుడు వీళ్ళు నమ్మి బాప్తిసం తీసుకున్నారు కాబట్టి వీళ్ళు నలుగురు దెయ్యాలను వెళ్ళగొడతారు. ఎవరి నామములో? చెప్పండి, ఎవరి నామములో? యేసుక్రీస్తు నామములో. అంతేనా? నా నామమున దెయ్యాలు వెళ్ళగొడతారు. రెండవది, కొత్త భాషలు మాట్లాడుతురు, పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదరని వారితో చెప్పాను. ఇక్కడ దెయ్యాలను నిలబడతామంట యేసునామంలో, రోగులను స్వస్థపరుస్తామంట, పాములను ఎత్తి పట్టుకుంటామంటే ఇక్కడ విధంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, పొయ్య పాములు ఎత్తుకోవడం కాదు. ఫిగర్ పొయ్య పాములు ఎత్తుపట్టుకోవడం కాదు. ఒకవేళ పాము అందువే మన దగ్గరకు వచ్చి మనకి ఏదైనా ఇదైతే అది మనల్ని హాని చేయదని అర్థం. ఒకసారి పౌలు మాల్టా అనే ఒక ద్వీపానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది చూడండి. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 1వ వచనం.
చాలా ఇంపార్టెంట్ మాట ప్రియులారా. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము మొదటి వచనం చూస్తున్నాం. అందరు గమనించండి. 28:1. మేము తప్పించుకున్న తర్వాత ఆ దీపము మెలితే, ఇంగ్లీష్లో మాల్టా ఉంది అని తెలుసుకుంటే, అనాగరికులను ఆ ద్వీపం వాసులు మాకు చేసిన ఉపచారము ఎంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురిచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకునేది. అప్పుడు పౌలు మోపుడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకాకు బయటికి వచ్చి అతని చేయి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూసినప్పుడు, నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకునేలను న్యాయం అతనిని బ్రతకనీయదని తనలో తాను చెప్పుకునేది. అప్పుడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదు. ప్రియులారా, పౌలు సముద్రంలో నుంచి ఒక పెద్ద తుఫాన్ నుంచి బయటపడేట్టు మాల్టా అనే ఒక ద్వీపంకి వచ్చినప్పుడు అందరూ వాళ్ళని బాగా చక్కగా చూసుకొని ఒక చలిమంట వేసారంటండి. చలిమంట వేసినప్పుడు పౌలు కొన్ని కట్టె పొలలు తీసి ఆయన నిప్పులు వేసుకున్నాడంట. నిప్పులు వేసుకున్నప్పుడు కాకాకి లేక ఆ వేడికి ఒక సర్పము బయటికి వచ్చి పౌలు చేతులు పట్టేసిందంట. ఆ ఊరోళ్ళంతా అమ్మ బాబోయ్, ఇక్కడ ఎవరో నరాంతకుడు సముద్రం నుంచి తప్పించుకున్నా న్యాయం అతన్ని వదలలేదు, ఇక్కడ చచ్చిపోతాడని అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారంట. నోట్ల నుంచి దూరుగు వచ్చి చనిపోతాడని. పౌలు ఆ పామును ఆ నిప్పులు అలా ఎదిరించాడంట. ఆ పాము అర్థం ఏంటంటే, మీరు పాములు ఎత్తి పట్టుకుంటారంటే ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఇలాంటి హాని కలగదు అని అర్థం. క్లియర్. పొయ్యే పాములను పట్టుకున్నాం అనుకోండి, తిరిగి కాటేసి మనకు ప్రాబ్లం. సో అది కాదు క్లియర్. రెండోది, హానికరమైనది ఏది తాగినా అపాయం రాదంటే మన మీద కోకోకోలలో కొద్దిగా విషయం కలుపుకొని తాగడం కాదు. ఒకవేళ బై ఛాన్స్ ఎవరన్నా మనం చంపాలనుకుంటే మనం ప్రియులరా మనకు అది ఎలాంటి హాని కలగదు. అందుకే బైబిల్ రాయబడింది, ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా ఆహారము పరిశుద్ధపరచబడుతుంది. మనం నీరు తాగినా అన్నం తిన్నా ఒక మాట థ్యాంక్ యూ ప్రభు అని చెప్పి మనం ఆ నీరు తాగినా ఆ యొక్క ఆహారం తిన్నా అది మనకు ఆశీర్వదించాలి. సో నా నామంలో దయ్యాలు నిలబడతారు, వాళ్ళు క్లియర్గా కొత్త భాషలు మాట్లాడతారు. అంతేకాకుండా పాములను ఎత్తి పట్టుకుంటారు. విష పదార్థం ఏం తాగిన వారికి ఏమి హాని చేయదు. లాస్ట్ది, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారికి స్వస్థత కలుగును. యేసుక్రీస్తు ఎంతమందిని ముట్టి స్వస్థపరిచాడు. ఒక స్థలంలో ఒక గుడ్డివాడు వస్తే యేసు ప్రభు ఉమ్ము ఊసి ఆ మట్టిని, ఆ ఉమ్ముతో కలిగిన ఆ మట్టిని తీసుకొని ఆయన కంటి మీద రాస్తాడంట. పోయి ఆ సిలోయం అనే నీళ్ళలో కడుక్కోమన్నప్పుడు అక్కడ వెళ్ళి కడుక్కున్నాడంట. ప్రియుగా చూస్తే మనుషులందరూ క్షిప్ర బాధ కనపడుతున్నారు. ఎక్కడ ఉందయ్యా నీకంటే ఆయన అన్నాడంట, అయ్యా నాకు మనుషులందరూ క్షిప్ర బాధ కనపడుతున్నారు. సరే మళ్ళా రమ్మని రెండోసారి యేసు ప్రభు మళ్ళా ముట్టాడంట. అతనికి మంచి ఎంతోసార్లు యేసు ప్రభు ముట్టాడు, కొన్నిసార్లు ముట్టకుండా స్వస్థపరిచాడు. నాకు 35 సంవత్సరాల క్రితం కల్సర్ ఉండేది. కడుపుతో ఒకటే మంట, ఏది తిన్నా మంట, ఎన్ని మందులు తిన్నానంటే నాకు అస్సలు బాగుండదు. నాకు ఒకరోజు బాగా గుర్తుంది, ఒక బ్రదర్ మా ఇంటికి వచ్చారు, ఆయన సేవకుడే. నాకు రోగుల మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు బాగైందని వాక్యం గుర్తొచ్చి బ్రదర్ నా కొరకు ప్రార్థన చేస్తారని అన్నారు. ఇప్పుడు నా లైఫ్లో అది మొదటి హీలింగ్ అండి. అతడు చేయి పెట్టి నా కడుపు మీద చేయి పెట్టి ప్రేర్ చేశాడు. ఫినిష్. ఆ రోజు నుంచి ఈ రోజు నాకు అవసరం లేదండి. ఆ ఇండోస్కోప్ ఏదో వేసి చూస్తే నా కడుపులో ఫుల్ అల్సర్, నా పేగులలో అల్సర్. డాక్టర్ చెప్పాడు, నువ్వు పచ్చడి, నో పికల్స్, నో పాపడాస్, నో కారం, నాకు ఈ మూడే చాలా ఇష్టం, తినకూడదు అని చెప్పారు. సో నేను అప్పటి నుంచి తినేవాడిని కాదు. లాస్ట్ ఎప్పుడైతే ఆ విదర్శిస్తున్నప్పుడు మన విశ్వాసం, ఈ విశ్వాసమే నిన్ను యేసు ప్రభు పుట్టిన ప్రతిసారి
యేసుప్రభు స్వస్థపరిచిన ప్రతిసారి చెప్పిన మాట వినో ఏంటంటే, నీ విశ్వాసమే నిన్ను, నాకు విశ్వాసం ఉంటే తప్పకుండా ఎవరికి వచ్చిన తన మీద చేస్తే. సో ప్రియుల ఊరికనే వేరేటోళ్ళు మన తల మీద చేయబెట్టనియకూడదు. బైబిల్ రాయబడింది. ఏదైనా రియల్ జెన్యూన్, నేను సామాన్యంగా పెట్టానండి. ఎవరన్నా బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయండి అని ముందుకు వచ్చి అడిగితే దెన్ ఐ లే మై హ్యాండ్స్. అదర్వైజ్ ఊరికి తల మీద చేయకూడదు, తల మీద చేయబెట్టకూడదు. మన రక్షణకు యేసుక్రీస్తు మధ్యవర్తి, మన పాపాలు ఒప్పుకోవడానికి యేసుక్రీస్తు మధ్యవర్తి, మన ప్రార్థనలకు యేసుక్రీస్తు మధ్యవర్తి. Jesus Christ is a mediator for our salvation. Jesus Christ is a mediator for our confession. Jesus Christ is a mediator for our prayers. Okay, Ricky? In the name of Jesus we should pray. We should address to Father. పరలోకముందున మా తండ్రి, ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, ఏదైనా చెప్పచ్చు తండ్రి. అందుకే పిల్లల బైబిల్లో యేసుక్రీస్తు ఎప్పుడైనా తండ్రికి ప్రార్థించినప్పుడు ఆల్వేస్ ఈ సేడ్ ఫాదర్ ఫాదర్ ఫాదర్. యేసుక్రీస్తు నా దేవా నా దేవా అని ఒకేసారి శిలువ మీద చనిపోతూ నా దేవా నా దేవా ఏలి ఏలి లామా సబక్తాని అంటే నా దేవా ఎందుకు నన్ను చేయబడిచావు. అంతవరకు యేసుప్రభు ఎప్పుడే కానీ దేవా అనే మాట అనలేదు. ఎప్పుడు మీరు బైబిల్ చూడండి, 4 సువార్తలలో నా తండ్రి నా తండ్రి తండ్రి పరలోక తండ్రి 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 తండ్రి. టీచింగ్లో దేవుడు అనే మాట యూజ్ చేసి ఉండొచ్చు. ఈయన మాత్రం తండ్రితో మాట్లాడినప్పుడు ఇస్తే నా తండ్రి నా తండ్రి నా తండ్రి. శిలువలో చనిపోయేటప్పుడు ఒకేసారి ఆయనలో నా దేవా. ఎందుకు అక్కడ దేవా అన్నాడంటే, అక్కడ యేసుక్రీస్తుకు తండ్రికి జ్యుడిషియల్ రిలేషన్షిప్, ఒక న్యాయాధిపతి ఒక క్రిమినల్ మధ్య ఉన్న రిలేషన్షిప్ కాబట్టి అక్కడ తండ్రి అనలేకపోయాడు. అందుకే అడ్రస్టింగ్ నా దేవా. అందుకే మనం ప్రార్థించే వరకు ఇప్పుడు ప్రతిసారి ప్రియుల తండ్రి అనే మాట వాడితే చాలా చాలా మంచిది. నేను సామాన్యంగా తండ్రి అంటాను, నేను దేవా అనే మాట చాలా తక్కువ. మీరు వాడచ్చేటప్పుడు మరి మిస్టేక్ అయినంతో కాన్షియస్గా అయితే ఫాదర్. యేసుప్రభు మనకు నేర్పించితే మీరు పరలోకముందున మా తండ్రి. ఓల్డ్ టెస్ట్మెంట్ మళ్ళీ వాళ్ళు తండ్రి అని పిలిచేవారు కదా సుధా గారు. ఓల్డ్ టెస్ట్మెంట్ ఎవరు ప్రార్థన చేసినా యెహోవా, సైనికుల అధిపతికి యెహోవా, యావే. కానీ న్యూ టెస్టిమెంట్ లో యేసుప్రభు నేర్పించింది పరలోకముందున మా తండ్రి. ఆయన ప్రార్థించాడు, మనకు ప్రార్థించేది నేర్పించాడు. 4వది, యేసుక్రీస్తు దేనికి మధ్యవర్తి అంటే ప్రియులుగా బైబిల్ రాయబడింది. యేసుక్రీస్తు మనం పరలోకానికి వెళ్ళడానికి, లేకపోతే తండ్రి యొక్కకు మనం వెళ్ళడానికి యేసుక్రీస్తు మధ్యవర్తి. యోహాను సువార్త 14వ అధ్యాయము, John's Gospel, Jesus Christ is the mediator to enter into the Father's house. verse 6. అందరూ తీసిన తర్వాత చదువుతాను. John's Gospel 14th chapter verse 6. యేసు, నేనే మార్గము సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. Jesus said, I am the way, truth and life. No one can come to the Father except through me. గమనించండి ప్రియులందరూ, యేసుక్రీస్తు మనం తండ్రి యొద్దకు వెళ్ళడానికి మధ్యవర్తి యేసుక్రీస్తే. యేసుక్రీస్తు తప్ప మనం పరలోకానికి వెళ్ళలేమండి. ఈ ప్రపంచంలో ఒక సామెత ఏంటంటే ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటారు. అంటే ఏ దేవుడిని పూజించినా ఏం చేసినా లాస్ట్కు ఆయన దగ్గరికి వెళ్తారు. యేసు ప్రభుత్వం మాట్లాడతాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రారు. పరలోకం కాదు, మనం వెళ్ళేది ఎక్కడికంట తండ్రి. తెలుసు కదా ఆ మాట, come and go with me to my father's house. Sing, to my father's house, to my father's house. Come and go with me
to my father's house. There is joy, joy, joy. రండి వెళ్ళేదాం, రండి వెళ్ళేదాం మన తండ్రి ఇంటికి, మన తండ్రి ఇంటికి, మన తండ్రి ఇంటికి. రండి వెళ్ళేదాం మన తండ్రి ఇంటికి, అక్కడ ఆనందమానందమే. సో మన పరలోకానికి వెళ్ళేది ఎక్కడికి చెప్పండి? తండ్రి ఇంటికి. నేనే మార్గం, దానికి యేసు ప్రభు పీటర్, నా తప్ప ఎవ్వడు తండ్రి దగ్గర చేయండి. మనం ఈ లోకంలో ఏది చేస్తాడని తండ్రి దగ్గరికి వెళ్ళాలని యేసు క్రీస్తే యోహాను సువార్త 10వ అధ్యాయం అంటాడు, నేనే ఆ యొక్క మార్గము ద్వారము. గొర్రెల రూపం కావాలంటే నేనే ద్వారం. కాపరి గొర్రెలన్నింటినీ ఆయన ఫోల్డ్ తీసుకున్నప్పుడు ఒక్కొక్క గొర్రెకు ఒక అర్థం కట్టేసి ఒక్కొక్క గొర్రెని చెక్ చేస్తాడంటాడు. కాలు కింద మనం కట్టేస్తాడంట. రెండోది, మీరు ఎప్పుడైనా మెట్రో ట్రైన్ ప్రయాణం చేసి తీసుకెళ్తున్నా ఆ టికెట్ పెడితే ఓపెన్ అయితే ఇద్దరుగా క్లోజ్ అవుతుంది. ఫాస్ట్ ట్యాగ్ కానీ అంతే సార్, మన కారు వెళ్ళే వరకు వెళ్ళిన తర్వాత ఇద్దరు పడుతుంది. అట్ట యేసుక్రీస్తు ఆ గొర్రెల కాపరి ఒక్కొక్క గొర్రెలు చూసినట్టు రాయడమ్మా, చూసి చెక్ చేసి ఏమైనా సిక్కుందా, ఏమైనా దెబ్బ తగిలిందని చూసి అలా యేసుక్రీస్తు గొర్రెలకు ఆయనే ద్వారం. నాలుగోది, మొదటి యేసుక్రీస్తు మన రక్షణకు మధ్యవర్తి. రెండోది యేసుక్రీస్తు మన కన్ఫెషన్, మన పశ్చాత్తాపానికి పాపాలు ఒప్పుకోవడానికి మధ్యవర్తి. మూడవది మన ప్రార్థనలకు యేసుక్రీస్తు మధ్యవర్తి. నాలుగోది, తండ్రి ఇంటికి వెళ్ళాలంటే మన మధ్యవర్తి యేసుక్రీస్తు. ఇంకొక విషయం, యేసుక్రీస్తు దేనికి మధ్యవర్తి అంటే ప్రియులారా, ఆయన ఈ సృష్టికి మధ్యవర్తి అంట. ఈ భూమి ఆకాశము అనేది సుధా గారు ఈ పెద్ద విశ్వంలో ఒక చిన్న స్పెక్ ఆఫ్ డస్ట్ అంట. మీరు ఒకవేళ ఈ భూమి ఈ విశ్వం ఎంత ఉందో అని మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి సైజ్ ఆఫ్ ద ప్లానెట్స్ అని కొట్టండి. ఒక 20-30 వీడియోస్ వస్తాయి. ఒక్కొక్క వీడియో చూడండి. భూమి పెద్ద ఉంటుందండి, బ్లూగా సముద్రము, అమెజాన్ ఫారెస్ట్, సహారా డెజర్ట్, ఎంత పెద్ద ఉంటుందంటే ఊహించలేకపోతే. రష్యా చాలా పెద్ద కంట్రీ, రష్యా, కెనడా, ఆస్ట్రేలియా, ఇది చాలా పెద్ద భూభాగం, చాలా పెద్ద. తర్వాత ప్రియులరా, ఇదే భూమిని చంద్రుని నుంచి ఫోటో తీస్తే భూమి సైజు ఫుట్బాల్ అంత సైజులో ఉంది. అదే భూమి నెప్ట్యూన్ అనే ఒక్కొక్క ప్లానెట్ కి తీస్తే అదే భూమి సైజు చిన్న గోళీలాడుకుంటారు పరిస్థితులు, ఆ గోళీలాడుకునే సైజులో కనపడుతుంది. మీరు చూడండి. దాని తర్వాత ప్లూటో అని ఇంకొక గ్రహానికి వెళ్ళి చూస్తే భూమి సైజు ఒక చిన్న ఆవగింజే సైజులో కనపడుతుంది. తక్కిందంతా ఏంటి? ఇదంతా విశ్వం. అంత పెద్ద విశ్వంలో భూమి చిన్న స్పెక్ ఆఫ్ డస్ట్. ఇంకొక గ్రహానికి వెళ్తే చంద్రుడే కనపడుతుంది. సో ఈ విశ్వానికి మధ్యవర్తి ఎవరయ్యా? ఈ భూమిని, సూర్యుడిని, చంద్రుడిని, ఈ నక్షత్రాలను, ఈ మన కంటికి కనబడే 9 గ్రహాలు ఏంట, కంటికి కనబడే కోట్ల గ్రహాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఎవరయ్యా మధ్యవర్తి? యేసుక్రీస్తే అంటండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అందరూ గమనించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఆ మాట గుర్తుపెట్టుకున్నాం. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. 14వ వచనము, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. ఓకే, ఇంకా గమనించండి. ఆదియందు వాక్యం ఉండేది. ఆ వాక్యం ఎవరు ఎంత ఉన్నదంట? దేవుడు ఎంత ఉన్నదంట. ఆ వాక్యమే దేవుడే. బాగా వినండి ప్రియులా, ఇదిగోండి, ఇది వాక్యం. ఆదియందు వాక్యం ఉండేను. ఈ వాక్యము
ఇక్కడ దేవుడు, ఇక్కడ యెహోవా దేవుడు ఉన్నట్టు. ఆదియందు వాక్యం ఉండెను, ఈ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఈ వాక్యమే దేవుడై ఉండెను, సమస్తము ఈయన ద్వారానే కలిగెను, ఈయన లేకుండా ఏదీ కలగలేదు. ఈ వాక్యం ద్వారానే సమస్తం. అంటే యెహోవా దేవుడు యేసు ప్రభు ద్వారానే ఈ లోకం, ఈ విశ్వాన్ని సృష్టించాడు. గాడ్ క్రియేటెడ్ ద హోల్ యూనివర్స్ త్రూ జీసస్. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. భూమి ఒకటే కాదు, యేసుక్రీస్తు మధ్యవర్తిగా సృష్టించింది. ఏమంట? విశ్వము, యూనివర్స్. ఈ యూనివర్స్ లో భూమి ఎంతంట పీటర్? చిన్న ఆవగింజ కంటే ఇంకా సన్నం ఉందంట. స్పెక్ ఆఫ్ డస్ట్ అంటారు కదా. అంటే యేసుక్రీస్తు ఈ భూమి ఆకాశాన్ని సృష్టించడానికి ఆయన మధ్యవర్తి. ఇంకొక వాక్యం కొలోసీయులకు రాసిన పత్రిక, Book of Colossians 1:16 and 17. Book of Colossians, chapter 1, verse 16. One 16 and 17. చదువుతాను నేను, ప్రియులారా మీరు బైబిల్ తీయండి. ఏలయనగా ఆకాశమున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఏమంటారు? ఆధారభూతుడు. All things created by him, through him, for him. ఆకాశమున్నవి, భూమి అందున్నవి, దృశ్యములైన అంటే కంటికి కనబడేవి, అదృశ్యములైనవి కంటికి కనబడనివి. అవి ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు కావచ్చు, సమస్తం ఆయన ద్వారా సృష్టించబడ్డది. ఆయన లేకుండా ఏది సృష్టించబడదు. హీబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, హీబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఎలా సృష్టించాడు? Hebrews chapter 1 verse 1. పూర్వకాలమందు నానా సమయములను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఆయన ఆ కుమారుని సమస్తములకు ఏం చేశాడంటే వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను ఏం చేశాడు? నిర్మించాడు. యేసు ప్రభు ద్వారానే శీల గారు దేవుడు ప్రపంచములను నిర్మించాడు. God created the whole universe through Jesus. Jesus is a mediator for creation. He is a mediator for our salvation. He is a mediator for our confession. He is a mediator for our prayers. He is a mediator to enter God's, the Father's house. Fifthly, he is a mediator for the whole universe. Not earth, not the world. He is a mediator for the whole universe. యూనివర్స్ లో మన భూమి చిన్న స్మాల్ ప్లేస్. ఇంత పెద్ద యూనివర్స్ ఎంత దూరం, ఎంత పెద్ద ఉంటుందో ప్రియుల దేవుడు సృష్టి. ఇక రాయబడి ప్రపంచములు శీలంగారు ఆయన ద్వారానే దేవుడు, తండ్రి అయిన దేవుడు సృష్టించాడు. ఆయన లేకుండా ఏ సృష్టించాడు. లాస్ట్ అండ్ ఫైనల్ గా యేసుక్రీస్తు ఈజ్ అ మీడియేటర్ ఫర్ న్యూ కవెనెంట్. కొత్త నిబంధనకు యేసుక్రీస్తు ఏంటయ్యా కొత్త నిబంధన? ప్రియుల బైబిల్లో రాయబడింది దేవుడు నిబంధన అంటే ఒక అగ్రిమెంట్. ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నప్పుడు పాస్టర్ అక్కడ నిలబడి మధ్యవర్తి చేసి వాళ్ళిద్దరికి పెళ్లి చేయించి ఆయనతో ఈయనతో కొన్ని పలికిస్తాడు. ఈమె నా భార్యగా నేను అంగీకరిస్తున్నా,
నేను బ్రతికిన రోజులు ఈమెకు నేను తోడుగా ఉంటాను. వైస్ వర్సా పురుషుత్వమైన అలా చెప్పిస్తారు, అలా చెప్పించి వాళ్ళకి పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి చేసినందుకు ఏంటి గుర్తు రాయడమా? తాళి కడతారు, లేకపోతే బైబిల్ మార్చుకుంటారు, లేకపోతే రింగ్ వేసుకుంటారు కదా. సో అది వాళ్ళ 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 కవనెంట్, వాళ్ళ అగ్రిమెంట్, వాళ్ళ నిబంధనకు అది సాదృశ్యం. దేవుడు కానీ ఫస్ట్ నిబంధన ఎవరితో చేశాడంటే దేవుడు నోవాతో నిబంధన చేశాడు. నోవా, ఇదిగో వరదలు వచ్చి నేను అందరినీ చంపేశాను, ఇక మీద నేను నీళ్ళతో మనుషులను చంపాలని చెప్పి ఒక పెద్ద రెయిన్బో ఇంద్రధనుసును తెప్పించి ఇక మీదట వర్షం పడ్డప్పుడల్లా ఇంద్రధనుసు వస్తుంది, నీకు నాకు మధ్యలో ఇదొక గుర్తు. సో కవనెంట్, అగ్రిమెంట్, నిబంధన. రెండోది దేవుడు అబ్రహాం, నేను ఇక మీద నీకు తండ్రిగా ఉండాలంటే నీ సంతతి అంతా సున్నతి పొందాలి. 8వ రోజు సున్నతి పొందాలా. యేసుక్రీస్తు 8వ రోజు సున్నతి పొందాడు. బాప్తిసం ఇచ్చి యోహాను 8వ రోజు సున్నతి పొందాడు. అది బాప్తిసం కాదు ప్రియులారా, అది సున్నతి. యూదులలో, ముస్లిమ్స్ లో నార్మల్ గా ప్రియులారా సున్నతి చాలా రెగ్యులర్ గా చేసుకుంటారు. సో 8వ రోజు సున్నతి పొందాలా. అబ్రహాం, నేను నీకు తండ్రిగా ఉండాలా, నువ్వు నా కుమారుగా ఉండాలంటే నీ సంతతి అంతా సున్నతి పొందాలా. అది దేవుడు ప్రియులారా అబ్రహాంతో చేసిన నిబంధన. మూడవది దేవుడు మోషేతో ఒక నిబంధన చేశాడు. ప్రతాప్, ఏంటా నిబంధన? ధర్మశాస్త్రం. మోషే, ఇక మీదుగా నేను ఇశ్రాయేలు దేవుడు ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలంట? ఈ ఆజ్ఞల ప్రకారం వాడు రైట్. ఆ 3 కవరెంట్స్ అయిపోయింది. మరి 4వ కవరెంట్, 4వ అగ్రిమెంట్ ఏంటంటే పీటర్, యేసు క్రీస్తు మనందరి కొరకు శిలువలో చనిపోక ముందు ప్రభురాత్రి బలం ఇచ్చినప్పుడు ఒక మాట అంటాడండి. అది ఏ మాట? అది చూద్దాం అప్పుడు కదా. యేసు క్రీస్తు ప్రభురాత్రి, లూకా 22, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 22 verse 20. verse 20. After supper, saying, "This cup is the New Testament in my blood, which is shed for you." Right. The new covenant blood. 19 కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకి చేయడని చెప్పారు. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము వలన ఆయన క్రొత్త నిబంధన. ఇదిలోని ప్రభురాత్రి వల్ల ఇక్కడ ఉంది కదా పిల్లరా, ఆ ద్రాక్షారసం ఇచ్చినప్పుడు ప్రియులు తీసుకున్నాడంట, ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తము, క్రొత్త నిబంధన, న్యూ కవెనెంట్. యేసుక్రీస్తు మన ఆయన కొత్త నిబంధనకు మార్చేవాడు. ప్రియులరా, అందుకే మనం ప్రతి వారం ప్రభురాత్రిలో పాల్గొంటాం. కొన్ని చర్చెస్ లో వాళ్ళు నెలకు ఒకసారి లేకపోతే వాళ్ళు అనుకున్న ప్రజలు ఫస్ట్ సండే మనం వాళ్ళని తప్పుపట్టట్లేదు కదా. కానీ దేవుని వాక్యం ప్రకారము ప్రతిరోజు ఇంత రొట్టె విషయాలనే మాట ఉంది. మనం ప్రతిరోజు విలువకపోవచ్చు, కానీ వారం సరణ మనం ప్రభురాత్రిలో పాల్గొంటే మనకు ఆశీర్వదిస్తుంది. కాబట్టి మీరు ఈ 7 విషయాలు గుర్తుపెట్టుకుందామండి. 6 విషయాలు దేనికి నెక్స్ట్ టైం దేవుని చిత్తం మీద ఒక చిన్న బోర్డు పెడతామండి, క్లియర్గా రాదు. యేసుక్రీస్తు దేనికి మధ్యవర్తి? ఆయన మన రక్షణకు మధ్యవర్తి. రెండోది, మనం పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఆయన వర్తిస్తాడు. మూడోది, మనం ప్రార్థన చేసినప్పుడు ఎవరు నామంలో చేయాలంట? యేసు నామంలో ప్రార్థన. నాలుగోది, మనం తండ్రి ఎందుకు వెళ్ళాలంటే ఆ ఎవరంట మార్గము? యేసు అంటాడు, నేనే మార్గం, సత్యం. నాలుగోది, ఆయన ఈ విశ్వానికి మధ్యవర్తి. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆయన కొత్త నిబంధనకు. హీబ్రూస్ 9:15 లాస్ట్ వర్స్. హీబ్రూస్ 9:15.
9:50. And for this cause, he is the mediator of the New Testament, that by means of death, for the redemption of the transgressions that were under the first testament, they which are called might receive the promise of eternal inheritance. ఓకే, ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనం కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యం గురించి వాగ్దానం పొందు నిమిత్తం ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి. సో ప్రియులరా, నోవాతో చేసిన నిబంధన కాదు, అబ్రహాంతో చేసిన నిబంధన కాదు, మనం ఫాలో అవ్వాల్సింది. లేకపోతే మోషతో చేసిన నిబంధన కాదు, మనం ఫాలో అవ్వాల్సింది ఎవరి నిబంధన? యేసు ప్రభు మన కొరకు చేసిన నిబంధన. ఏంటి ఆ నిబంధన? ఈ ప్రభురాత్రి బలలో తినడమే ఆ